ఆ రాజ్యంలోని అందాల రాణిని బంధించి ఏం చేశారో తెలుసా? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం గురించి, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవడానికి మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక క్లిక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, ఈమె పేరే రజియా సుల్తానా. ఈమె ఢిల్లీ సింహాసనాన్ని క్రీస్తు శకం 1236 నుండి 1240 వరకు ఆసీనురాలైంది. ఈమె టర్కీ దేశపు సెల్జుక్ వంశానికి చెందిన మహిళ. ఈమె ముస్లిం యువరాజులతో పోటాపోటీగా విద్య, కవత్, కత్తిసాము ఈ విధంగా అనేక విద్యలను నేర్చుకుంది. టర్కీ చరిత్రలోనూ ముస్లిం చరిత్రలోనూ మొట్టమొదటి మహిళా రాణి ఈమె. ఈమె తండ్రి పేరు శంసుద్దీన్ అల్తమస్. అతని తర్వాత అతని వారసురాలుగా ఢిల్లీని పరిపాలించింది ఈ మహారాణి. 1236లో ఆ సింహాసనాన్ని అధిష్ఠించింది. అల్తమస్ ఒక మహిళను యువరాణిగా ప్రకటించి చరిత్రలోని కొత్త వడవడిని సృష్టించారు. ఒక కథనం ప్రకారం అల్తమస్ తన కుమారునికి పట్టాభిషేకం చేయించారని, కానీ అతను మరణించారని, అప్పట్లో ముస్లిం నాయకులు ఒక మహిళని రాణిగా స్వీకరించలేక రజియా అన్నయ్యన రుక్నుద్దీన్ ఫిరోషాను అల్తమస్ మరణం తర్వాత రాజుగా ప్రకటించారని ఆ రాజ్యంలో పుకారులు చెలరేగాయి. రజియాలో ఉన్న అర్హతల దృష్ట్యా ఈమె ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించేందుకు ప్రజల అనుమతి కలిగింది. రజియా అందరూ అంతఃపుర స్త్రీలలా ఉండేది కాదు, ప్రజలలో ఒకరిగా ఉండేది. ప్రజలతో సంబంధాల కారణంగా మంచి పలుకుబడే కలిగి ఉండేది. తన తండ్రి ఉన్నప్పుడు ఎప్పుడు తండ్రి వెంటే ఉంటూ రాజ్య వ్యవహారాలను చక్కగా వంట పట్టించుకుంది. పురుషుల్లాగే దుస్తులు ధరించి సైనికుడి వలె రాజ్యంలో తిరిగేది. అంతేకాకుండా యుద్ధాలలో తనే నాయకత్వం వహిస్తూ వచ్చేది. రాజతంత్రాలలో ఆరితేరిన రజియా టర్కిష్ ప్రతినిధులను, సామంతులను అవలీలగా నిలువరించగలిగేది. తన వ్యతిరేక వర్గాల మధ్య వ్యతిరేకతను సృష్టించి తన సింహాసనాన్ని భద్రపరచుకోగలిగేది. కానీ రజియా తన సలహాదారులలో ఒక్కరైన జమాలుద్దీన్ యాకూత్ను పరస్పర ఆకర్షణ మూలంగా ఇతర ప్రతినిధి కోపాలను చవిచూడాల్సి వచ్చింది. ఒక అబస్ దాసుడికి రజియా దాసురాలవడం జీర్ణించుకోలేకపోయారు అక్కడి ప్రజలు. రజియాకు వ్యతిరేకంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రజియా చిన్ననాటి స్నేహితుడు బటిండా గవర్నర్ అయిన మాలిక్ ఇఖ్తియారుద్దీన్ అల్లూనియా ఈ వ్యతిరేక వర్గాలతో చేయి కలిపారు. రజియా మరియు అల్లూనియాతో జరిగిన యుద్ధంలో యాకూత్ చంపబడ్డారు. దీంతో రజియా చెరసాల పాలైంది. ఆఖరకు రజియా అల్లూనియాను వివాహమాడింది. అంతా సవ్యంగా జరుగుతుందనుకునే రోజులలో రజియా అన్నయ్య అయిన ముయిజుద్దీన్ బహ్రం షా అల్లూనియాపై యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో అల్లూనియా మరియు రజియా అక్టోబర్ 14, 1240న ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బహ్రం షా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించారు. రజియా సుల్తానా ముస్లిమేతరులపై పన్నులను తొలగించింది. ఈ విషయం ఇతర ముస్లిం ప్రతినిధులకు కోపాన్ని తెచ్చిపెట్టింది. ఇందుకు సమాధానంగా రజియా ముస్లింల భావనల కంటే ఇస్లాం సూక్తనలు ముఖ్యమని మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను చెప్పేది. ఈ విధంగా ఆ రాజ్యంలోని ప్రజలను కంటికి రెప్పల్లాగా కాపాడుకుంటూ వచ్చేది రజియా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అంతేకాకుండా అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ విలువైన సమయాన్ని మా వీడియో చూడటానికి కేటాయించినందుకు ధన్యవాదములు.